విశాఖ మహానగరం జీవీఎంసీ 96వ వార్డు చేయన్నారం కాలనీ వాసులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీళ్లు ఇప్పించండి మహాప్రభు అంటూ అధికారులను ప్రాధేయపడుతున్నారు. జీవీఎంసీ అధికారులు నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహించడంతో నీరు లేక నరకయాతన పడుతున్నామని కాలనీ మహిళలు ఆందోళనకు దిగారు. 4 రోజుల నుండి నీళ్లు రాకపోయినప్పటికీ తమ కష్టాలు పట్టించుకునే అధికారి లేరని ఆందోళన బాట పట్టారు. కనీసం రోజు తప్పించి రోజైనా నీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పెందుర్తి నుండి ఆనందపురం రోడ్లో అయ్యప్ప స్వామి ఆలయ సమీపంలోని ఈ కాలనీలో సుమారు 2500 కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రభుత్వం వారికి కాలనీ ఇల్లు మంజూరు చేయగా కుటుంబ సభ్యులతో కలిసి వారంతా అక్కడ నివాసం ఉంటున్నారు. అయితే పట్టణానికి కాసింత దూరంగా ఉన్న ఈ కాలనీలో తాగునీటి సమస్య అయితే ఈ రోజుకు 4 రోజులు అయింది సార్ వాటర్ ఇచ్చి. మరి ఎంత ఇబ్బందికరంగా ఉంటే వికలాంగులు వృద్ధులు ఎట్లా మోసుకుంటారు? ఎంతంత దూరం టాప్ ఫ్లోర్లకు మొయ్యాలంటే ఆరోగ్యాలు సరిలేదు సార్. మాకు అంతంత మాత్రం ఆరోగ్యాలతో ఉన్నాం మేము. ఏదో ప్రభుత్వం ఇల్లులు ఇచ్చింది, మాకు వేరే ఇల్లులు లేవు పోవడానికి. ఇక్కడే నమ్ముకొని బ్రతుకుతున్నాం కాబట్టి మాకు వాటర్ సప్లై అయితే మాత్రం రోజు తప్పించి రోజైనా మాకు కరెక్ట్గా ఉండాలి సార్. రోజు తప్పించి రోజే వస్తాయి. కొత్త ఇల్లులు ఇచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి మాకు రోజు సర్ది అనమాట. పోనీ ఒక రోజు తర్వాత ఒక రోజైనా ఉండాలి కదా. ఉండకపోతే మాకు నీళ్ళు ఎలా సరిపోతాయి? మీరు ఎక్కడో ఏదో చేస్తారంటే దానికి రెస్పాండ్ అవ్వకపోతే, ఏమన్నా అడిగితే మాతో గొడవలు ఆడితే మేము ఎవరితో గొడవలకు వెళ్తాం సార్? మీతో చెప్పుకోకపోతే ఇక్కడ అయితే సార్ 1470 ఇల్లు సార్ మాకు. మరి ఇటు 2000 మరి తెలియదు సార్. ఇప్పుడు మాకే ఫుల్గా ఉంది ఆ వాటర్. ఇక్కడ కొత్తగా కాలనీ ఇచ్చారు, విద్యుత్ బిల్డింగ్లు ఇచ్చారు కనుక వాళ్ళకి వాటర్ సప్లై ఉండాలి. అక్కడ ట్యాంక్ నిర్మించడానికి ప్లేస్ లేదు సార్. ఉంది, కాకపోతే సర్దుబాట్లు చేస్తారు ఏదో రకం. మరి ఇళ్లలో మనుషులు తిరిగిన తర్వాత వాళ్ళకి ఉండాలి, మాకు ఉండాలి. సర్దుకోవడానికైనా ఒక రోజు ముందు మాకు, ఒక రోజు వెనక వాళ్ళకైనా ఇవ్వాలి కదా. మరి జనాలు ఉన్న తర్వాత వాటర్ సప్లై ఉండాలి కదా సార్. 4-5 రోజులు అంటే ఎక్కడ పోయి తెస్తాం మేము నీళ్లు? మాట్లాడుతున్నాను. మా కాలనీలో 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి, 4-5 రోజులు నీళ్లు రావడం లేదు. నీళ్లు రాకపోతే ముందు రోజైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మున్సిపాలిటీ వాళ్ళు నీళ్లు రావడం లేదు, జాగ్రత్త పడండి, ఇన్ని రోజులు రావు అని కూడా మాకు చెప్పడం లేదు. ముసలాళ్ళు ఉన్నారు, ఇప్పుడు నేను షుగర్ బీపీ పేషెంట్ని. ముసలాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, రోగగ్రస్తులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నీళ్ల కోసం బోరింగ్ల మీద ఆధారపడాల్సి వస్తుంది. బోరింగ్ దగ్గర నుంచి నెత్తి మీద నీళ్లు కొట్టుకొని పైకి 2వ ఫ్లోరు 3వ ఫ్లోరు ఎక్కాలంటే మా వయసుకి మేము ఎక్కగలమా? దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా గమనించి మా కష్టాలు తీర్చి మాకు వెంటనే నీళ్లను పంపించాల్సిందిగా కోరుకుంటున్నాను. మేము అధికారులకు ఫిర్యాదు అంటే అసలు రావన్న మాట కానీ మాకు తెలియదు కదా. నీళ్లు రేపు వస్తాయి, మాపు వస్తాయి, రేపు వస్తాయి నీళ్లు, ఎల్లుండి వస్తాయి నీళ్ళు అని ఎదురు చూడడంతో సరిపోతుంది. ఏ అధికారికి మేము చెప్పడానికి రావడం లేదు, వాళ్ళు పట్టించుకోవడం లేదు. అక్కడ సార్ పసిబిడ్డల్ని, వృద్ధుల్ని, రోగగ్రస్తుల్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే మాకు మంచినీరు సప్లై చేయాలి, కుళాయిలు వచ్చేట్టు చేయమని మేము కోరుకుంటున్నాం. పిల్లలతో 4 రోజులండి ఎక్కలేకపోతున్నాం. ఏంటి 3 రోజులు అయింది ఇవాళకి. అమ్మాయి నీళ్ళు రావని చెప్పాలి, ముందు రోజైనా ఇలా నీళ్ళు రావమ్మా పట్టుకొని ఉంచుకోవాలని చెప్పాలి కదా. మాకు అది కూడా ఉండదు, ఇన్ఫర్మేషన్ ఉండట్లేదు అసలు. ఆలే ఉంటారులే, ఆలే పడి ఉంటారులే అని ఏంటి ఎంత ఇబ్బంది పడుతున్నామండి చిన్నపిల్లలతోటి. ఏంటి చెప్పాలి కదా కనీసం అలా నీళ్ళు రావమ్మా పట్టి ఉంచుకోండి, లేకపోతే మీ చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళకి ఇబ్బంది పడతాం కదా. కనీసం రెస్పాండ్ కూడా అవ్వరు, చెప్పరు. 3 రోజులండి వాళ్ళకి నీళ్ళు రాక 3 రోజులు వండుకొని. అయ్యప్ప అండి పొరలు ఉన్నోళ్ళు కూడా ఇబ్బంది పడిపోతాం నీళ్ళకి. మేము హ్యాండిక్యాప్ అండి, మొయ్యలేం కదండి నీళ్ళు. ఆకాడికి మొయ్యలేక నేను బోరింగ్ కాడ పడిపోను కూడా అన్న నీళ్ళు మొయ్యలేక. హ్యాండిక్యాప్ మొయ్యలేం కదా, ఇబ్బంది పడతాం. 4 రోజులు పెట్టి ఎంత ఇబ్బంది లేక నీళ్ళు ఎలా 10 మంది ఇంకా నీళ్ళు ఎలా మోసుకోగలమండి మేము? చాలా ఇబ్బందిగా ఉందండి, నీళ్ళు ఇవ్వట్లేదండి. ఇప్పుడు 4 రోజులు పెట్టి అలా మోసుకునే ఉంటాను బోర్ కాడ. హ్యాండిక్యాప్ నేను మొయ్యలేను, ఎవరికి మోస్తారు? మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ట్యాంకులు కాదు ఏటి లేవండి. ఇలా బోర్ నీళ్ళు మోసుకొని ఇక్కడ బోర్ నుంచి అక్కడ కొల్లాలంటే 13 బ్లాక్ 17 బ్లాక్ అంటే మొయ్యలేము కదండి నీళ్ళు.
అసలు ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పరు.